ఎన్నికల దగ్గర పడే కొద్దీ ప్రభుత్వాలు ప్రజలపై వరాల జల్లు కురిపించడం పరిపాటే. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం ప్రజలకు సంక్రాంతి కానుకను ప్రకటించింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులకు అందజేసే పెన్షన్లని 2000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా బోగోలులో జరుగుతున్న 6వ విడత జన్మభూమి ముగింపు సభలో ఈ ఎన్నికల ఎత్తుగడను అమలు చేశారు బాబు. సంక్రాంతికి బోనస్గా మరో 1000 రూపాయలు ఇస్తారట. ఫిబ్రవరిలో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 3000 రూపాయలు ఇస్తానని చెప్పుకొచ్చారు. ఇక నుంచి ప్రతి నెల మొదటి తేదీనే పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలకి సరిగ్గా 4 నెలల ముందు పేదలపై ప్రేమతో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి రాగానే పెన్షన్ని 2000కు పెంచుతామని జగన్ ప్రకటించడం వల్లే చంద్రబాబు ఇప్పుడు ఈ విధమైన ప్రకటన చేశాడని అందరూ చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రజలకి ఇదే తన సంక్రాంతి కానుకని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎవరూ అధైర్యపడొద్దని, అప్పట్లో 200గా ఉన్న పెన్షన్ 1000 రూపాయలకు పెంచామన్నారు. దాన్ని మరోసారి రెట్టింపు చేస్తూ జనవరి నుంచి నెల నెలా 2000 చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. నెల నెల ఉద్యోగులకు ఎలాగైతే జీతాలు వస్తాయో అదే తరహాలో పింఛన్లు అందించిన ఘనత తమ ప్రభుత్వానేదని అన్నారు. వృద్ధులు, వితంతువులు వయోభారంతో మందులు కొనుక్కునేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పింఛన్లు పెంచామన్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదని, పేదల సంక్షేమమే తనకు ముఖ్యమని చెప్పారు. సంపద సృష్టించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతానని, తిరిగే సంపదని ప్రజలకే పంచుతానని చంద్రబాబు తెలిపారు. ప్రతి నెల ఇచ్చే పింఛన్ సొమ్ము రెట్టింపు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది పింఛన్దారులకి లబ్ధి చేకూరనుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.